ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అండ్ కొరియోగ్రాఫ్ చేయడం చాలా కష్టం. ఎక్కడైనా ఇలాంటి యూవీ లైట్ లో డాన్స్ చేస్తున్నప్పుడు కొంచెం క్లమ్సీగా ఉంటుంది. వీ కెన్ సీ ద పీపుల్ రన్నింగ్ దేర్ అండ్ హియర్. ఇట్ విల్ బి లైక్ టూ మచ్ chaos ఇన్ ద స్టేజ్. ఇట్ వాస్ సో నీట్లీ కొరియోగ్రాఫ్డ్. సందీప్, మ్యాన్, ఇట్ వాస్ ది పర్ఫార్మెన్స్. అండ్ సరిత, అండ్ జ్యోతి గారు, మీరు చేస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్ వండరింగ్ హూ ఇస్ దిస్ డాన్సింగ్. ఐ మీన్ సో పర్ఫెక్ట్. కృష్ణ అంటే ఆ పోస్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి, నాకు మీద మీరు డాన్స్ చేశారు కదా, అది అన్ని అంత బ్యూటిఫుల్ గా, అంత పర్ఫెక్ట్ గా చేశారు. ప్లీజ్ సందీప్, జాయిన్ ద స్టేజ్ ప్లీజ్. దిస్ ఇస్ కంప్లీట్లీ టీమ్ వర్క్. ఇలాంటి టీం లేకుండా ఇలాంటి బ్యూటిఫుల్ యాక్ట్ చేయడం చాలా కష్టం. టు ద హోల్ టీమ్, వావ్ వావ్ వావ్, సూపర్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తుంటే నాకు ఒక పెయింటింగ్ చూస్తున్నట్టుందండి. ఒక పెయింటర్ వచ్చి రకరకాల రంగులు వేస్తున్నట్టు అట్లా అంత బ్యూటిఫుల్ గా యూల్ ఆల్ పెయింటెడ్ ద హోల్ స్టేజ్ సో కలర్ఫుల్. కాళిందుడు నృత్యం హైలైట్ మీది. ఇది ABCD అబ్బా పర్ఫార్మెన్స్. గ్రేట్ జాబ్ సందీప్ మాస్టర్. ఇప్పుడు స్టార్స్ వాళ్ళు ఒక్క సెకండ్ ఆలోచించలేదు. సో ఇద్దరు కంటెస్టెంట్స్ మా సందీప్ మాస్టర్ కి అండ్ ఇద్దరికి కూడా గోల్డెన్ స్టార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డ్రాగన్ ఫ్రూట్ బాదాం కమ్ పాయసం. ఓకే, తప్పకుండా ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చేసేద్దాము. దానికి ముందరగా కొబ్బర మరి గ్రేట్ చేసి పెట్టినా మనకి డ్రాగన్ ఫ్రూట్ దానికి ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి బ్లూబెర్రీ యాడ్ పని. సో సమ్ డ్రాగన్ ఫ్రూట్
చేంజెస్ కొంచెం కలర్ఫుల్ ఈ డెసర్ట్ ఉండనిచ్చి మనం ఏమైతే ఫ్రూట్స్ ఉన్నాయో కలర్ఫుల్ ఫ్రూట్స్ యాడ్ చేసి దాని నుంచి నా బ్లూబెర్రీ ఉంది అది Okay. బ్లూబెర్రీ Fresh blueberries. ఫ్రెష్ బ్లూబెర్రీ మిక్సీలో జస్ట్ గ్రైండ్ చేసాము ఓకే. మిక్సీ జార్. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ Yes, వచ్చేలాగా న్యాచురల్ గా దొరికే వాటితో ఐటమ్స్ తో మనం కలర్స్ తీసుకోవచ్చు అన్నమాట. పాయసంతో వైట్ గా ఉంటుంది మనం యూస్ చేసి ఇది డిఫరెంట్ కలర్ Colours డిఫరెంట్ ఫ్లేవర్ ఇట్ విల్ బి డిఫరెంట్. ఎస్ క్యాష్యూ నట్ ఆల్మండ్ పిస్తా ఈ మరి ఏ నట్స్ ఉన్నా అది నట్స్ని యాడ్ చేసి 4 to 5 పీసెస్ నట్స్ యాడ్ చేసి ఫస్ట్ నీరు ల్యాండ్ వాటర్ ల్యాండ్ ఫస్ట్ గ్రైండ్ చేయాల. సో ఈ రెసిపీకి కూడా మనం మామూలుగా కోకోనట్ మిల్క్ ఉపయోగిస్తే కనుక ఎక్కువ స్ట్రెయిన్ చేస్తాం కదా, అలా స్ట్రెయిన్ చేస్తే స్ట్రెయిన్ ఫైబర్ కావాలా దాని నా స్ట్రెయిన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇప్పుడు క్యాషూ నట్ రన్ చేసాము Blend కొంచెం చట్నీ ఇలా కొంచెం స్మూత్ టేస్ట్ వస్తుంది, ఓకే. అందుకోసమే క్యాషూ అండ్ క్యాష్యూ కోకోనట్. ఓకే. సో ఇప్పుడు డెసర్ట్ రెడీ చేద్దాం. బాదాం గోంది తినాము. జస్ట్ ఇంగ్రీడియంట్స్ రెడీ ఉంటే Yes, వేసి yes. కలిపేయడమే, జస్ట్ ఇట్స్ వెరీ ఈజీ. స్వీట్నర్గా మన క్యాన్ షుగర్ యూస్ అవుతా. ఇది ఈ ఫ్రాగ్రెన్స్ కలర్ చేంజ్ కాకూడదు నుంచి నా వైట్ జాగ్రీ పౌడర్ యాడ్ చేసా. పటికి బెల్లం powder. అటికి బెల్లం పౌడర్. సాధారణంగా టేస్టీ ఫుడ్ లేదంటే హెల్దీ ఫుడ్ అంటే పాయసం రెడీ పాయసం ఇంకా సీజనింగ్ చాప్డ్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఓకే. అంత ప్రిజర్వ్ అంటే చాలా బ్యూటిఫుల్ గా గార్నిష్ చేసేస్తున్నారు మీరు. ఓకే. సో ఏదైనా మనం డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం షుగర్ వేసి కోకోనట్ మిల్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. ఐ హావ్ నో డౌట్స్ అబౌట్ ఇట్. బట్ ఈ బాదం గమ్ అన్నది ఎలా టేస్ట్ ఉంటుంది అన్నది కొంచెం క్యూరియాసిటీ ఉంది నాకు. బాగుంది. దీంట్లో కూడా మనం కొంచెం సబ్జా గింజలు అవన్నీ వేసుకోవచ్చు అనుకుంటాం. సమ్మర్ యూ కెన్ యాడ్. యాక్చువల్లీ టేస్ట్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. యూ షుడ్ ఆల్సో ట్రై ఇట్. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి చుట్టాలు సడన్ గా వస్తూ ఉంటారు ఇంటికి. పిల్లలు సడన్ గా స్కూల్ నుంచి వచ్చి అమ్మ నాకు ఇది కావాలి ఆకలిస్తుంది అని అంటూ ఉంటారు. అలాంటి టైంలో మనం చేసి పెట్టే స్నాక్స్ కానీ ఆర్డర్ పెట్టి తెప్పించే స్నాక్స్ కానీ చాలా అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి డెజర్ట్స్ కూడా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టపడతారు. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవుడా, ఎలాగైనా ఈ నిశ్చితార్థం ఆగేలా చూడు స్వామి. రాజు, ఎక్కడున్నావు రాజు? బాబు, అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుష్టేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం ఇదేంటి శ్మశానం వైపు చూపిస్తుంది? మందారం, మామయ్యకి తెలియాలంటే నువ్వు బతికుండాలి కదే. రే దీపక్, నేను ఎక్కడున్నానో రాజన్నకి తెలుసు. రాజన్న గురించి నీకు తెలుసు కదా. నువ్వు నన్ను చంపాలని ప్లాన్ చేసిన ప్రతిసారి దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడాడు. మందారం, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మందారం, మందారం. అదిగో వచ్చాడు రాజన్న. వాణ్ణి నిన్ను కాపాడడానికి వస్తున్నాడు అనుకుంటున్నావు కదా? రాజన్న, వాణ్ణి నిన్ను కాపాడడానికి వస్తున్నాడు అనుకుంటున్నావు కదా? కాదే,
నీ హత్య కేసులో నుంచి నన్ను కాపాడి వాడిరుక్కోడానికి వస్తున్నాడు. రాజన్నా నిన్ను చంపి రూపమెడలో తాలి కట్టాలని ఎన్నోసార్లు అనుకున్నా. ఆ కల ఇప్పుడు నెరవేరబోతుంది. రాజన్నా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వెప్పుడు వంట బాగా చేస్తావు కదా, ఇలా ఎందుకు జరిగింది ఇప్పుడు? ఒకవేళ నీ మీద కోపంతోనో మా అమ్మతో నిన్ను తిట్టించాలన్న ఉద్దేశంతోనో లోకేశ్వర్ ఏమైనా చేసిందేమో అనుకుంటున్నాను. అదేం లేదండి. లోకేశ్వరి గతంలో నా విషయంలో తప్పులు చేసింది కాబట్టి మీరలా అనుకొని ఉండొచ్చు. జరిగిన దానిలో తప్పంతా నాదేనండి, దాందేం లేదు. ఓ అవునా? నువ్వు చెప్పేదంతా బానే ఉంది, కానీ జరిగిన దాంట్లో లోకేశ్వరి తప్పేం లేదని నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు చెప్పింది నిజమైనప్పుడు ఒట్టు వేయడానికి ఏంటి ప్రాబ్లం? సో ఇదంతా చేసింది లోకేశ్వరే కదా? చెప్పు. తనే చేసిందన్న విషయం నీకు తెలుసు కదా? మారవా నువ్వు? పెద్ద త్యాగమూర్తి అనుకున్నావా నువ్వు? జరిగిన దానికి అందరూ నిన్ను తిడుతూ ఉంటే, మా అమ్మ అనరాని మాటలు అంటూ ఉంటే, తప్పు చేసిందే నేను కాదు అని నువ్వెందుకు చెప్పలేదు? దానికి కారణం లోకేశ్వరి అని వాళ్ళతో నువ్వెందుకు చెప్పలేదు? అది తెలుసు. ఈ విషయం బయటికి తెలిస్తే నీ ముద్దుల చెల్లెలు అందరి ముందు దోషిలా నిలబడాల్సి వస్తుంది కదా. అందరి ముందు తలదించుకొని నిలబడాల్సి వస్తుంది, అంతే కదా? ఇంకా ఎన్ని తప్పులను కాస్తావు నువ్వు? ఎంతకాలం అని భరిస్తావు తన్ని? తనలో మార్పు వచ్చేవరకండి. ఆపో. మార్పు అంట. ఎప్పుడొచ్చింది మార్పు? ఎక్కడొచ్చింది మార్పు? అసలు ఎప్పుడు వస్తుంది మార్పు? నువ్వు అంటున్న మార్పు లోకేశ్వర్లో రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి? అమ్మా శుభప్రద, శుభప్రద, అమ్మా
అమ్మా శుభప్రద, అమ్మా ఏమైందమ్మా? రా రా అమ్మా, అలా కూర్చుందు గాని రా రా అమ్మా. మెల్లగా మెల్లగా కూర్చో కూర్చో. నువ్వు నీళ్లు తీసుకొని రా. అమ్మా అమ్మా శుభప్రద, ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఎందుకు ఇలా అయిపోయావమ్మా? కంగారు పడకండి, ఈరోజు ఈవిడ ఉపవాసం ఉన్నారు, దాంతో కాస్త నీరసం వచ్చి కళ్ళు తిరిగి ఉంటాయి, అంతేనండి. అమ్మా తల్లి. అయ్యగారు మంచినీళ్ళు. ఇటీ ఇదిగో తాగమ్మా, నీళ్లు తాగు, తాగు. అమ్మా జాగ్రత్త జాగ్రత్త అమ్మా. ఇంకొంచెం తాగండి, ఉండండి. అమ్మా శుభప్రద, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు నాన్నా. ఎన్నాళ్ళైంది తల్లి నిన్ను చూసి. ఇవాళ్ళొస్తావు రేపొస్తావని కళ్ళల్లో ఒత్తులేసుకుని నీకోసం ఎదురు చూశానమ్మా. ఇప్పటికీ తండ్రి మీద నీకు దయ కలిగిందన్నమాట. ఎంత మాట నాన్న, నిన్ను ఎప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ప్రాణం లాగేస్తున్నా కూడా వచ్చే అవకాశం లేక కన్నీటితో ఆగిపోయానే తప్ప కన్న తండ్రి మీద ప్రేమ లేక కాదు నాన్న. అయ్యో, నా కూతురు గురించి నాకు తెలీదా తల్లి? కాకపోతే మీ అందరితో కలిసుండలేకపోతున్నాననే బాధతో అలా మాట్లాడానంతే. అంతే అంతేనమ్మా. అదేంటి, మీరు తండ్రి కూతుళ్ళే కదా, ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నట్టు అలా మాట్లాడుకుంటున్నారేంటి? అరే, మైథిలి ఉన్న విషయమే మర్చిపోయాను. నేను నాన్నను కలిసిన విషయం ఈ అమ్మాయికి తెలిసిపోయింది. రేపు ఇంట్లో వాళ్ళకి చెప్తే అంటే మా ఇంట్లో కొన్ని కుటుంబ సమస్యలున్నాయి మైథిలి, అందుకే నాన్న విడిగా ఉంటున్నారు. మా అమ్మకి నాన్నకి అర్థమైందండి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కలుస్తున్నారంటే ఈయన్ని కలవడం వాళ్ళకి ఇష్టం లేదు అని. అవునమ్మా, గతం తాలూకు గాయం వల్ల నేను నా కుటుంబానికి దూరమయ్యాను. ఎవరూ నాతో కలవకపోయినా నా కూతురు మాత్రం ప్రతి పుట్టినరోజుకు వచ్చి ఈ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆ ఆనందాన్నిచ్చి వెళ్ళిపోతుంది. ఓ, అయితే ఈరోజు మీ పుట్టినరోజు అన్నమాట. పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమికి ఏమైనా అయిందా? ఏంటిది? ఏంటా చెప్తా. ఏమిటిది? ఏమిటిది? పావులు పావులు! అగ్నిదేవా, పృథ్వీ! ఊర్మిళ, లక్ష్మి, ఎవరున్నారండి?
ఏమిటి ఇంట్లోకి ఎలా పావులు వచ్చాయి? శివదేవా, పావులు పావులు వచ్చాయి, నా రూమ్ లోకి పావులు వచ్చాయి. శివదేవా, పృథ్వీ, అగ్నిదేవా, పావులు పావులు వచ్చాయి. ఎక్కడున్నారు మీరంతా? శివదేవా, అయ్యా వద్దు. పృథ్వీ, పృథ్వీ, ఎక్కడున్నావు? శివదేవా, నాన్న శివదేవా. మరి కాసేపట్లో పాము కాటుకి అత్తయ్య, కత్తిపోటుకి బావగారు బలవబోతున్నారు. అలాగేనండి. పృథ్వీ, ఇంట్లోకి పావులు వచ్చాయి నాన్న, పావులు. పృథ్వీ 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 అంకుల్, వద్దు, కొట్టదు. రేయ్, ఎవర్రా మీరంతా? పృథ్వీ ఇంటి ఇప్పుడు వచ్చాడు. శివదేవా, నాన్న. అంకుల్, అంకుల్, పృథ్వీ రేయ్, పృథ్వీ శివదేవ్ ఏదో ఆపదలో ఉన్నాడు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజంగా చాలా తప్పు చేసింది సార్ మేడం. న్యాయం కాపాడడం కోసం దేన్ని లెక్క చేయలేదు కదా, అది తప్పే సార్. పచ్చనోటికి కాకి డ్రెస్ అమ్ముడుపోతుంటే ఆవిడ మాత్రం నీతి నిజాయితీ అని మడి కట్టుకుని కూర్చుంది కదా సార్, అది తప్పే సార్. ఒక నిజాన్ని కాపాడడానికి, ఒక మృగాన్ని చట్టం ముందుకు తీసుకురావడానికి ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసింది కదా సార్, అది ఇంకా పెద్ద తప్పు సార్. డిపార్ట్మెంట్ నే మతం అనుకుని సేవ చేసినందుకు మా మేడంకి డిపార్ట్మెంట్ ఆవిడ చావు కూడా మోయలేని బిరుదులిచ్చింది సార్. ఎంతగానో సిన్సియర్ అని మా అందరినీ నమ్మించి గ్యాంగ్స్టర్స్ తో చేతులు కలిపింది ఎస్ఐ కావ్య. ఫ్యామిలీ అని కూడా దయా కరుణ లేకుండా నారాయణ్ని సర్వీస్ రివాల్వర్తో చంపేసింది. జీపులో వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యి కారు బ్లాస్ట్ అయి చనిపోయింది. మీరింటి నుంచి వెళ్ళాక ఆ రోజు ఏం జరిగింది మావయ్య? మీ మావయ్యని ఆపడానికి నేను మా మేడం ఇంటి నుంచి బయలుదేరామమ్మా. మీరు దీన్ని తీసుకువెళ్తే మన ఫ్యామిలీ డేంజర్లో పడ్డంతో పాటు ఇవి మీన చేతుల్లోకి వెళ్తాయి. కానీ పోలీసులను నమ్మి నేను ఈ ప్రూఫ్స్ ఇవ్వలేను. నారాయణ, ప్రూఫ్స్ నాకు ఇచ్చాయి. శివయ్య, అన్నయ్యని తీసుకుని త్వరగా ప్రెస్కి వెళ్ళు. అయ్యా మీరు వెళ్ళిపోడయ్యా. అమ్మా, ఈ ప్రూఫ్స్ అయినా కాపాడాలమ్మా, లేకుంటే ఆయన చావుకు అర్థం ఉండదు. రెండమ్మా వెళదాం. అప్పుడు అమ్మగారు ఫైల్ నా చేతికిచ్చి నన్ను జీపులోంచి దించేసి ఆ ఫైల్ని ఎలా అయినా కాపాడమని చెప్పింది. నువ్వు ఈ ఫైల్ తీసుకుని వెళ్ళు. అదేంటమ్మా, మీరు కూడా రండి. ముందు వాళ్ళని మనం డైవర్ట్ చేద్దాం. మనకి ఫైల్ ముఖ్యం. ముందు నువ్వు బయలుదేరు. న్యాయాన్ని బ్రతికించమని ఆవిడ చనిపోయింది సార్.
ఒక చెయ్యి వచ్చి ఫైల్ తీసుకెళ్ళడం చూశాను సార్. స్పృహ కోల్పోయేటప్పుడు ఆ చెయ్యి మాత్రం పోలీసుదని అర్థమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బా హలో, నీళ్ళు అలా తాగేయడం కాదు, కాస్త టిఫిన్ తింటే ఓపిక వస్తుంది. నేను ఎడమ చేత్తో తినను. నిన్ను ఆ చేత్తో తినమని ఎవరు చెప్పారు? కుడి చేత్తోనే నేను తింటూ నీకు తినిపిస్తాను, సరేనా? పర్లేదు, నాకేం ఆకలిగా లేదు. ఈ మాట సత్య హరిశ్చంద్రుడు కూడా ఆకలి పెట్టుకుని చెప్పేవాడంట. నీకెవరు చెప్పారు? వాళ్ళ తాతగారు చెప్పారులే. తిను. వద్దు. తిను బావా. వద్దు అంటున్నాను కదా, బలవంతం చేస్తున్నావేంటి? తింటావా తినవా? బెదిరిస్తున్నావా? అర్థిస్తున్నాను బావా. ఎందుకంటే నీకు నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావనుకో, మళ్ళీ నీ వల్లనే నేను సమయానికి ఊరు చేరలేకపోయాను, మా చెల్లి పెళ్లి చూడలేకపోయాను అని గగ్గోలు పెడతావు. నీ తిట్లు తినడం కంటే ఈ అట్లు పెట్టడం మంచిది కదా. తిను తిను తిను. తిను. చాలు. వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళ అక్క గౌరీని చేసుకున్న తర్వాత శివ నాకు మరదలైంది. కానీ ఈ గంగకి ఇది పుట్టినప్పటి నుంచి మరదలే. ఇది వాడికి మసాలా దోశ పెడుతుందేమో కానీ నాకేమో వాళ్ళక్కని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నన్ను ఆశ పెడుతూనే ఉంది దాని అంతంతో. ఆ గంగ ప్లేస్లో నేనుండుంటే ఆ దోశ ముక్కని దాని వేళ్లతో తీసుకుని నోట్లో పెట్టేటప్పుడు లటుక్కును కొరికేసేవాడిని, దోశతో పాటు దాని అంతాన్ని. మెల్లగా బావా, అంత ఆత్రం ఎందుకు? ఆకలి లేదంటారు కానీ హడావిడిగా తింటారు. మీ మగాళ్ళు ఇంతే అనుకుంటా, చెప్పేదొకటి చెప్పుకుంటే ఏమనుకుంటారోనని లోపల చేసేదొకటి. తాగు. నేను తాగలను, నువ్వు తాగు బావా. చాలని చెప్పాను కదా. హలో, ఏంటి చాలు? చంటి పిల్లాడు 2 దోశలు కుమ్మేస్తాడు తెలుసా? నువ్వు 6 దోశ తిన్నావో లేదో కడుపు నిండిపోయిందన్నట్టుగా చాలు చాలు అంటున్నావు. తిను. అసలు నాకు అంతు పట్టంది ఏంటంటే, పెళ్లి పెట్టుకుని వీళ్ళెందుకు ఇక్కడున్నారు? పెళ్లి కూతురుగా ఉండాల్సిన అది లంగావోని వేసుకుని ఇక్కడెందుకుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే, ఇక్కడేదో బ్యాగ్ ఉందే. ఏ ఎవరిదో ఏంటో, ఎందుకు తీస్తున్నావే? పెళ్లికొచ్చిన చుట్టాలు చాలా మంది ఉంటారు. ఇది లేడీస్ బ్యాగ్ అక్క, లగేజ్ బ్యాగ్ కాదు. శివదే అనుకుంటా. కానీ ఏ పర్స్ కొన్నా, ఏ బ్యాగ్ కొన్నా నాకు వెంటనే ఫోటో పంపించేది. ఇంతకు ముందెప్పుడు ఇది చూడలేదే. ముందు ఇందులో ఏముందో చూద్దామక్క. లిప్స్టిక్ ఉంది. శివ లిప్స్టిక్ వాడదే. ఇది మేకప్ కిట్ లా ఉంది. మన శివ నేచురల్ బ్యూటీ కదా, వీటితో తనకి ఎలాంటి సంబంధం ఉండదే. మరి బ్యాగ్ ఎవరిదబ్బా?
కుసుమా నీదా? ఆహా నాది కాదు. నాదైతే ఇప్పటిదాకా ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? మీదెవ్వరిది కాదనుకుంటే ఇక మీదట నాదే. ఈ బ్యాగ్ ఎవరు తీయమన్నారు? దీన్నెవడు ఓపెన్ చేయమన్నాడు? బావా అది ఎవరిదో ఏంటో అని. ఎవరితో మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి కదా. దాన్ని బయటికి తీసి అందులో ఏముందో కెలికి అది నాదేనని భుజాన వేసుకుంటే కాళ్ళు చేతులు విరగ్గొడతాను. కుముదా లే, సారీ చెప్పు. నేనేం చేశానని సారీ చెప్పాలి? పరాయి వాళ్ళ వస్తువులు మనం తీసుకోకూడదు కదా, తప్పు కదా. ఈ ఇంట్లో ఉంటే పరాయి వాళ్ళది ఎలా అవుతుంది అక్క? మన వాళ్ళది కదా అని చూసామంతే. ఈ ఇంట్లో శివపార్వతిలాగా చీర కట్టుకొని ఈ కుసుమ ఉంది, తను మనమ్మాయి అయిపోతుందా? తను మన మనిషి అయిపోతుందా? కాదు కదా. సర్లే బావా, ఏదో తెలియక తీసుకుంది. చిన్న పిల్ల బెట్టు చేస్తుంది. అది సారీ చెప్పకపోతే దాని తరపున నేను సారీ చెప్తున్నాను. సారీ బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ గది నుంచి బయటకు వెళ్లకుండా ఇన్ని రోజులు ఉండిపోయిన నాకు ఇప్పుడు బయటకు వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది? అక్క, ఏంట్రా? నువ్వు ఒకటి గమనించావా లేదో? అమ్మవారి ఇంట్లోకి రాగానే ఏదో కొత్త కాంతి కళ మన ఇంట్లోకి వచ్చినట్టు కనపడుతుంది. అంతా అమ్మవారి మహిమ. ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో ఏంటో. ఏమైంది నాకు ఈరోజు? వేదవతి గారింట్లో ఉండవలసిన ఈ మహిమగల విగ్రహం నా ఇంటికి చేరడం వెనుక పెద్ద కారణమే ఉండుంటుంది. అమ్మా అమ్మా అమ్మా, అక్క, ఆ లెక్కే బయటకు వచ్చినట్టు మనం భ్రమపడుతున్నావా? నిజంగానే బయటకు వచ్చిందా? నిజంగానే బయటకొచ్చిందిరా. ఇది కళ నిజమా అన్నట్టుందమ్మా. నువ్వు బయటికి రావడం ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా ఆ గదికి పరిమితమైపోయావు. నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా బ్రతిమలాడినా నువ్వు బయటికి రాలేదు. అలాంటిది ఈరోజు నీ అంతట నువ్వు శ్రీకర్ ఫోటో పట్టుకుని బయటికి రావడం చాలా చాలా వింతగా ఉందమ్మా. నాకు నేనే నమ్మలేకపోతున్నాను.
సడన్ గా శ్రీకర్ ఫోటో పడిపోవడం, నన్ను బయటికి ఎవరో లాగినట్టు అనిపించడం నాకే అంత వండర్గా ఉందమ్మా. ఇదంతా జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? ఇదిగో ఈ అమ్మవారు. రామ్మా, చూదురా. అన్నపూర్ణాదేవి, నీ అత్త వేదవతి ఇంట్లో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి. అవునా? ఎలా వచ్చిందో తెలియదు కానీ మన పొలంలో కనిపించింది. అందుకే ఇంటికి తీసుకొని వచ్చాను. ఫ్యూచర్లో ఆ ఇంట్లో ఈ అమ్మవారికి పూజలు చెయ్యబోయేది నువ్వే. జాతకం కలవని దానివైనా ఆ ఇంటికి కోడలివి నువ్వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేం చేశాను మావయ్య? ఏం చేయటం లేదనే నా బాధ కూడా. అసలు ఇంటి కోడలంటే ఎలా ఉండాలి? అడుగుతున్నానని ఏమనుకోకండి మావయ్య. ఎలా ఉండాలి? అమర్ పక్కన ఉండాలి. వాళ్ళందరితో కలిసి ఉండాలి. ఆ సంతోషాన్ని పంచుకోవాలి. అంతేగాని నువ్వు అలా దూరంగా ఉంటే ఎలా? తండ్రికి సంబరాలు జరుగుతున్నప్పుడు పక్కన తల్లి లేకపోతే ఎలా? త్వరగా వచ్చి పక్కన నిల్చో. దీన్ని అమర్ పక్కకు కాదు, అరుంధతి ఫోటో పక్కకు చేర్చాలి. ఏం చెప్పారు సార్? అర్థం కాలేదు సార్. అందుకే ఏం చెప్పారు అని అడిగాను. ఎవరు ఎలా చూసినా అందరం కలిసి చేసుకోవడం సంబరం అని చెప్పవే. అలాగేనండి. అమ్మా రమ్మంటున్నాను కదా. పిల్లలు ఇలా రండిరా. రండి రండి రా. కుటుంబ సపరివార సమేతంగా నన్ను భలే ఇరికించారు. నా కుటుంబం పక్కనే ఉన్నాననుకున్నాను కానీ ఇంత దూరం వచ్చేసానని ఇప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ డాడీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
బాలిక అయ్యో ఇప్పుడు మిస్ అమ్మ డ్రాయింగ్ చూస్తే ఏంటి పరిస్థితి? అమ్మో, ఇది రాతోడికి చూపించు. చూసింది చాలు, వెళ్ళే సమయం ఆసన్నమైనది. పద. అయ్యో మీరు ఆగండి. అయ్యో ఇప్పుడు ఎలా? అంజు పాప సూపరు. రాథోడ్, నాకు కూడా చూపించవయ్యా. చూపించు. అక్కడేం చేస్తున్నావు అక్క? నీతో మాట్లాడడానికి వచ్చా. ఓ నేను రానా? వద్దు, మీరే రండి రండి రండి. నేను రాలేను, నువ్వే రా. నేనే వస్తా, ఉండు నేనే వస్తా. అయ్యో ఏమండి, ఆ డ్రాయింగ్ లో ఏముందో చూడనే లేదే. నానా, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్స్ అమర్. మీకోసం లిమిటెడ్ ఎడిషన్ తెప్పించాను నాన్న. కోడలి పిల్లకి తాగనని మాటిచ్చాను అమర్. అమ్మాయి లేదని మాట మర్చిపోలేనురా. కానీ ఇది నీ గుర్తుగా నా దగ్గరే దాచుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా జీవితం అంతా తప్పులే చేశానక్క. మీరు ఎన్నోసార్లు నన్ను మంచిగా మార్చాలని చూసినా నేను మారలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆఖరికి ద్రోహం చేశాను. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడాక నాకు చావే శిక్ష. హారిక 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 ఏమైంది? పిన్ని ఏమైంది పిన్ని? హారిక 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 ఏమవుతుంది పిన్ని? హారిక ఏమైంది పిన్ని? పిన్ని హారిక పిన్ని, అయ్యో పిన్ని, పిన్ని డేంజర్ లో ఉంది. నీ కట్లు వస్తాయేమో చూడు. హారిక నందిని, నందిని. హా బావా. అక్క ఇంటికి వచ్చిందా? లేదు బావా. బండి కనిపించాడా? లేదు నందిని. అవును, అక్క ఫోన్ ఎక్కడా? ఇదిగో బావా.
ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఏంటి? హారిక ఏమైంది? బండి తొందరగా కానీ. బన్నీ బన్నీ నా కళ్ళు విప్పు తొందరగా. హారిక హారిక పిన్ని పిన్ని హారిక. బన్నీ వెళ్ళి వాటర్ తీసుకురా. హారిక హారిక నువ్వేం టెన్షన్ పడకు, నీకేం కాదు. బన్నీ మమ్మీ వాటర్. డాడీ వాళ్ళని ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నో 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 హారిక హారిక వద్దు హారిక. అఖిల్ లేకుండా నాకు జీవితం లేదు, నేను చచ్చిపోతాను. హారిక అయ్యో హారిక వదిలేండి అన్నయ్య, తనని చావనివ్వండి. తప్పఖిల్, మారిన మనిషిని చావమనకూడదు. తను ఎప్పటికీ మారదు వదినా. మారింది అఖిల్. తన కళ్ళల్లో పశ్చాత్తాపం కనబడుతుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదకి. మంచి మనసుతో హారికను అంగీకరించు. నేను నందిని పెళ్లి చేసుకుంటానన్నయ్య. వద్దు బావా, నేను నిన్ను ఇష్టపడింది నిజమే, కానీ హారిక నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమను వదులుకోవద్దు. ప్లీజ్ బాబాయ్, పిన్నిని క్షమించేసేయ్. అందరం కలిసి ఉందాం ప్లీజ్. అఖిల్, తను నీకోసం ఎంత చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకో. అందరం కలిసున్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎంత ఆనందంగా ఉండేది కదా మన ఫ్యామిలీ. మళ్ళీ అలాంటి ఫ్యామిలీ నాకు కావాలి. నన్ను మీ ఇంట్లో పని మనిషిగా ఉండనిచ్చినా చాలు, మీతోనే ఉండాలనుంది. ప్లీజ్ నన్ను కాదని కాక నీ కాళ్ళు పట్టుకుంటాను. మన ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలన్న అమ్మా నాన్నల కోరిక ఈ రకంగా నెరవేరింది అభి. అమ్మా నాన్న చాలా సంతోషపడతారు. అవునండి, ఇక ఇది మీ కుటుంబం,
కాదు, వసుదైక కుటుంబం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూర్చో. నీ ఒడిలో పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నంత ప్రశాంతంగా ఉంది. అమ్మ కానీ అమ్మని అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. కానీ ఈ అమ్మ నీకేం చేసిందమ్మా? నీ ప్రేమని గెలిపించలేకపోయాను. నీ మనసుకు నచ్చిన మనిషితో నీ పెళ్లి చేయలేకపోయాను. ఇదే నా స్థానంలో మీ అమ్ముంటే చూస్తూ ఊరుకునేదా? ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రేమని గెలిపించి నిన్ను సీనుని ఒకటి చేసేది కదా. చావు అంచుల వరకు వెళ్ళినా నిన్ను బతికించింది నీ ప్రేమే. అది చూశాక నీ ప్రేమని గెలిపించలేకపోయానే అని నాలో నేను బాధపడని రోజు లేదు. అలా అనుకు పెద్దమ్మ. మా అమ్మ ఉండుంటే ఏం చేసేదో నాకు తెలియదు. కానీ నువ్వు అమ్మ కన్నా ఎక్కువే చేశావు. శ్రీనుని నన్ను ఒక్కటి చేయడానికి ఎప్పుడూ పెదనాన్న మాటకి ఎదురు చెప్పని నువ్వు ఆయనకి తెలియకుండా మా పెళ్లి చేయాలని చూసావు. అంతకంటే ఏం చేయాలి? మా ప్రేమ గెలవకపోవడానికి కారణం నువ్వు కాదు, అత్తయ్య చేసిన మోసం మా ప్రేమని ఓడిపోయేలా చేసింది. ఇంకా దాని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. అందరినీ అర్థం చేసుకునే మనసిచ్చిన దేవుడు నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాడు. ఏం చేస్తాం? అప్పుడప్పుడు ఆ దేవుడు కూడా దయలేని రాతలు రాస్తూ ఉంటాడు. ఆచా లేమ్మా, లే. ఉదయాన్నే మీ పెద్దనాన్న మృత్యుంజయ హోమం జరిపించాలి అన్నారు. పద, వెళ్ళి పడుకుందాం. వెళ్ళొచ్చా, వెళ్ళు, పడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
తోసావు? నా జుంకా కింద పడింది, అది నువ్వు తొక్కేస్తే. చారు ఆగు. ఏంటి? నువ్విప్పుడు తోస్తుంది చూస్తే ఆ రోజు గుడిలో నన్ను మంటల్లోకి తోయడం గుర్తొచ్చింది. గుర్తొస్తే? ఆ రోజు కూడా ఇప్పుడు నువ్వు తోసినట్టుగానే అనిపించింది. ఇది మరీ బాగుంది. ఎవరో తోస్తే నేను తోసినట్లు అనిపిస్తుందా? ఆయన తొయ్యడం కూడా ఒకేలా ఉంటుందా ఏంటి? చారు, నీ చేతులు చూపించు. ఎందుకు? చూపించు. చేతికి గాయమేంటి? ఎప్పుడు కాలింది? ఇది దేవుడికి హారతిస్తుంటే కాలింది. హారతిస్తే చేతుల మీద కర్పూరం పెట్టుకున్నట్టు ఇలా కాలుతుందా? నిజం చెప్పు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిజంగానే హారతిస్తుంటే కాలింది. హారతిస్తుంటే కాలిందిలా లేదది. ఎందుకు కాలదు? ఇప్పుడు నా కర్మ కాలట్లేదా? అలాగే చెయ్యి కాలింది. అన్నిటికీ అనుమానిస్తే ఎలా? చారు, అదే స్పర్శ అదే విధంగా తోసింది. నాకు తెలీదు అంటుంది. పైగా చెయ్యి కూడా కాలుంది. అంటే ఆ రోజు నన్ను తోసేసింది చారునే. నాది అనుమానమా లేకపోతే అదే నిజమా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దాదా అది ఓకే అన్నయ్య. సార్ అను వదినమ్మా. అను వదినమ్మా. అను నీకేం కాదను. హాస్పిటల్కి వెళ్దాం. నీరజ్ అంబులెన్స్ కాల్ చేయి. ఓకే దాదా త్వరగా. వద్దు సార్, నేను మిమ్మల్ని చూస్తూ మీ ఒళ్ళోనే కన్ను మూయాలి. అను ఏంటా మాటలు? ప్లీజ్. ఆర్య సార్తో కలిసి ఈ జీవితం అంతా గడపాలనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేదు సార్. నీకేం కాదను. సార్, అఖి అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏంటా మాటలు? ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ మీ అనుగానే పుడతాను సార్. అను 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 లే అను అను మన శరీరాలు వేరు, కానీ మన ప్రాణం ఒక్కటే. దాదా దాదా దాదా
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మగబిడ్డ పుడితేనే తీసుకురండి. హారతిచ్చి నా కోడల్ని మనవణ్ణి లోపలికి రానిస్తాను. చాలా ఏంటండి చాలు? ఏంటి ఏదో పెద్ద వరమిచ్చినట్టు ఫీల్ అవుతున్నారు? మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఇలా చేస్తున్నారు. ఆడపిల్ల పుడితే గండాలుంటాయా? మగాడు పుడితే గండాలు పోతాయా? అసలు ఏంటండి ఇది? మీలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం ఇలా తగలబడింది. మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడే తన్ని తరిమేయాలనిపిస్తుంది. మీరు అపర్ణ గురించి ఆలోచించి ఇలా మాట్లాడుతున్నారు. నేను నా పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డ ఈ లోకంలో ఉండాలని ఆవేదన పడుతున్నాను. అంతే తప్ప వేరే దురుద్దేశాలేమీ లేవు. మీరనుకుంటున్నట్టు ఏమీ నాలో లేవు. మీరనుకునే భయాలు కూడా జరగవు రాజ్యం గారు. వారసుడు పుడితే జరగదక్షరా. అదే మాట మాట్లాడకండి, నన్ను రెచ్చగొట్టకండి. ఉన్నదే కదా చెప్తున్నాను. ఏముంది? బుర్రున్న వాళ్ళకెవరికైనా వెళ్ళి చెప్పండి, బుద్ధుందా అని మిమ్మల్నే తిడతారు. ఇప్పుడు కూడా మీ మీద కేసు పెట్టకుండా మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నానంటే సమాజంలో మీ గౌరవం గురించి కాస్త ఆలోచించి అది అర్థం చేసుకొని మీ నిర్ణయాన్ని మార్చుకోండి. చెప్పాను కదమ్మా, నా నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. అందులో ఎటువంటి సందేహం లేదు. అపర్ణ, నువ్వేడోకు. నువ్వెక్కడికి వెళ్ళవు. వెళ్ళకపోతే ఎక్కడా ఉండలేదు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? నేనేం చేయను బాబు, నేనేమి చేయను. ప్రెగ్నెంట్ తో ఉన్న ఆడపిల్లని బాధలు పెట్టేంత కఠినాత్మరాల్ని కాదు నేను. అలాగని ప్రేమలు కురిపించలేను. ఈవిడి చూస్తూ వీడి గండం గుర్తొచ్చి చస్తాను. అంతే, చస్తాను. ఇప్పుడేంటి, మీకు వారసుడే పుట్టాలా? అవునక్షరా, అప్పుడే అశ్విన్ బ్రతుకుతాడు. మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ప్రెగ్నెంట్తో ఉన్న ఆడపిల్లని బాధ పెట్టను అంటూనే ఏడిపిస్తున్నారు. మీ ఇంటికి తీసుకెళ్లి కన్నీళ్లు తుడిచి నవ్వించి సంతోష పెట్టండి. ఇప్పుడేంటి? తీసుకెళ్తాను. పెద్దవారు వయసు పెరిగితే అయిపోదు, కాస్త బుద్ధి కూడా పెరగాలి. ఏం చేయాలో నాకు తెలుసు. తీసుకెళ్తాను నా చెల్లెల్ని. రాపు. అక్షర, వద్దండి, వద్దు. పదపర్ణ. అక్షర గారు, తీసుకెళ్ళొద్దండి. అపర్ణ, వెళ్ళొద్దు ప్లీజ్. నువ్వు వండ్రా, వెళ్ళమ్మా. వారసుడు పుడితే అప్పుడు తీసుకురండి. అటు చెప్పను. పుట్టకపోతే పుట్టిల్లే. అక్షర గారు, అప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం అనుకోవటం ఎందుకు తాతగారు? ఎటు పూజ వస్తుంది కదా, వచ్చిన తర్వాత తననే అడుగుదాం. ఏంటి అందరూ ఇక్కడున్నారు? నీకోసమే వచ్చావా మహాలక్ష్మి? మా ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వు. ఏంటా ప్రశ్నలు? అదేనమ్మా, మనవణ్ణి ఇంటి దగ్గర దింపేసి వచ్చేసావా? మనవడా? ఏ మనవుడు? ఎవరికి మనవుడు? అది ఇందాక నీ బండి మీద లిఫ్ట్ ఇచ్చావు కదా, అతని గురించి. లిఫ్ట్ ఇస్తే నువ్వు ఆ అబ్బాయి లవ్ లో ఉన్నారని అనుకుంటున్నారే. లవ్వా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటివి నచ్చవు. నచ్చవు అన్నప్పుడు ఆ అబ్బాయికి లిఫ్ట్ ఎందుకు ఇచ్చావు? తనకి ప్రాబ్లం వచ్చిందన్నాడు, లిఫ్ట్ ఇచ్చాను. ఆ టైంలో అతనే కాదు,
70 ఏళ్ల ముసలోడొచ్చినా లిఫ్ట్ ఇస్తాను. నమ్మమంటావా? నమ్మి తీరాలి. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. నాకు తనకి ఏ రిలేషను లేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు. హలో హలో పూజ గారు, నేనండి వరుణ్ణి. హలో. ఏయ్, నాకెందుకు ఫోన్ చేసావు? అయినా నేను నీకు ఫోన్ నంబర్ ఇవ్వనన్నాను. బలవంతంగా ఫోన్ నంబర్ తీసుకున్నావు. పక్కకెళ్ళిపోయి అంత సీరియస్ గా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా మనవడే అయి ఉంటాడు. అసలు ఎందుకు ఫోన్ చేసావు? అసలు ఎందుకు ఫోన్ చేశానని మామూలుగా అడగచ్చు కదండి, ఎందుకంత కోపంగా అడుగుతున్నారు? మీరు నవ్వితే బాగుంటారు తప్ప కోపంగా ఉంటే అసలు బాగోడు తెలుసా? నీ సర్టిఫికెట్లు మాకేం అవసరం లేదు. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అదే లిఫ్ట్ ఇచ్చారు కదా, మీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను, చెప్దామని. చెప్పారు కదా, థ్యాంక్స్. ఎక్కడ చెప్పానండి? ఇంకా చెప్పలేదు కదా. చెప్పండి అయితే. ఏం చెప్పమంటారు? లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేసావుగా, అది చెప్పి చావు. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలండి. చెప్పు. మీరు చాలా అందంగా ఉంటారండి. చూడు, మా ఇంట్లో అద్దం ఉంది. నేను అందంగా ఉంటానా లేదా అని అద్దంలో నేను చూసుకుంటాను. నువ్వు నన్ను విసిగించుకో. డౌట్ లేదమ్మా, వీళ్ళిద్దరి మధ్య మనం అనుకున్న కిచకిచలు జరుగుతున్నాయి. ఇది మాత్రం కన్ఫర్మ్ అమ్మా. అయితే ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటే ఓ పని అయిపోతుంది కదా తాతగారు. ఇక నెక్స్ట్ చాప్టర్ అదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సీత, ఇంకా మీ టీచర్ దొంగ కాదు అని నమ్ముతున్నావా? తాను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తాను పచ్చి దొంగ అని ప్రూవ్ అయింది. తను కళాకారిని, సీతకు నాట్యం నేర్పిన గురువు అని గౌరవంగా సన్మానిద్దాం అనుకున్నాం. కానీ తను దొంగ అని తేలింది కాబట్టి సన్మానం క్యాన్సిల్ చేసి శిక్ష వెయ్యాలి అనుకుంటున్నాం. ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఇలాంటి దొంగకు ఇంట్లో స్థానం లేదు. వెంటనే పంపించే మహా. దొంగను ఊరికే సాగనంపితే ఎలా అన్నయ్యా? వదిన చెప్పినట్టు ఏదైనా శిక్ష ఉండాలి కదా. 100 కొరడా దెబ్బలు కొట్టి సగం గుండు కొట్టించి అడ్డనామాలు పెట్టి పంపిద్దాం. ఇలాంటి వాళ్లను బహిరంగంగా షూట్ చేసి చంపేయాలి. పోలీసులని పిలిచి కేసు పెట్టి అరెస్ట్ చేయిద్దాం. జైల్లో చిప్ప కొడుతుంటుంది. ఏంటి రామ్, నువ్వు కూడా ఏదైనా పనిష్మెంట్ చెప్పు. పనిష్మెంట్ ఏం వద్దు పిన్ని, బ్రేస్లెట్ దొరికింది కదా, పంపించేద్దాం. నువ్వేమంటావు సీత? ఇప్పటి వరకు మీ టీచర్ని వెనకేసుకొచ్చావు కదా, మీ దొంగ టీచర్కు ఏ శిక్ష వేయమంటావు? మీరు చెప్పింది నిజం అత్తయ్య. దొంగకు శిక్ష పడాలి. కానీ ఏ దొంగ అయితే బ్రాస్లెట్ దొంగతనం చేశారో
ఆ దొంగకి శిక్ష పడటం న్యాయం. ఆ దొంగ మీ టీచరే కదా సీత. మా టీచరా లేక నువ్వా చిన్నత్తయ్య? ఏం మాట్లాడుతున్నావు సీత? నేను దొంగనేంటి? మీ అందరికీ ఒక చలన చిత్రం అనగా సినిమా చూపించబోతున్నాను. టైటిల్ చీకట్లో చిన్నత్తయ్య చేసిన సాహసం. నేడే చూడండి, నా ఫోన్లో విడుదల. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణ అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుకో. వెళ్ళి చేసిన తప్పుని సరిదిద్దుకో. ఆ అమ్మాయి మెళ్ళో ఈ తాళి కట్టి నీ భార్యను చేసుకో. కృష్ణ, ఏంటి నువ్వు చేస్తున్నది? సాగర్ తప్పు చేయలేదని మేం మొత్తుకుంటుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావేంటి? అమ్మా, తను నాలాంటి అమ్మాయి. సాటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు? అన్నయ్య, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి తాళి కట్టు. సరే కృష్ణ, నువ్వు చెప్పాక కాదనేదేముంది? సారీ స్నేహ, నేను నీకు చాలా అన్యాయం చేశాను. తాళి కట్టి న్యాయం చేస్తా, దాంతో బ్యాలెన్స్ అయిపోతుంది. ఏమైంది స్నేహ? నువ్వు కోరుకుంది ఇదే కదా. మా అన్నయ్య అందరి సమక్షంలో తాళి కడతాను అంటుంటే వద్దంటావేంటి? అవును స్నేహ, నేను ఇంకా మోసం చేయటం నాకు ఇష్టం లేదు. నేను తాళి కట్టేస్తాను, నా భార్యను చేసుకుంటాను. సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నన్ను క్షమించండి. నాకు సాగర్ సార్కి ఎలాంటి సంబంధం లేదు. ఆయనకు నాకు అఫైర్ ఉన్నట్టు హిమను నమ్మిస్తే డబ్బులు ఇస్తానని తార మేడం గారు చెప్పారు. అందుకే అలా చేశాను. ఆడదానివేనా నువ్వు? విన్నావా హిమ? నువ్వు నమ్మే నిజం తనంతట తానే ఒక నాటకమని ఒప్పేసుకుంది. ఇప్పుడేమంటావు?
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇల్లేంటే ఇంత సైలెంట్ గా ఉంది? మధ్యాహ్నం అత్తయ్య పెట్టిన కేకలు నాకింకా వినిపిస్తూనే ఉన్నాయి పిన్ని. ఇక్కడే ఉంది అత్తయ్య. వదినా, పెద్దదిన ఫోటో దగ్గర నిల్చుని ఏం చేస్తున్నావు? చూస్తున్నాను దురంధర. నా రూపం మారినా గాయత్రక్క అంత అందం రాలేదనిపిస్తోంది. ఇంకా అసూయగానే ఉందా అత్తయ్య మీకు? నన్ను చూశాక మీకు మాత్రం అసూయగా లేదా? ఎందుకు లేదత్తయ్య? ఈ 10 రోజుల్లోనే అప్సరసలా తయారై వచ్చారు. ఈవిడ్నే అప్సరస అని అంటే గాయత్రి అత్తయ్యకి ఏం పేరు పెట్టాలి? దత్త తీసుకున్న పిల్లకి పెద్దమ్మ పేరు పెట్టారని ఇప్పుడు ఇంకో పేరు పెడుతున్నారా? సరదాగా అన్నదిలే అల్లుడు. అమ్మా, ఇప్పుడంతా ఓకేనా? ఆల్ రైట్ నాన్నా. ఇప్పుడు ఏమైందని? లంచ్ టైంలో నువ్వు చేసిన విధ్వంసపూరితమైన విన్యాసాన్ని చూసి బ్రో అలా అడిగాడమ్మా. హో, అదా. లైట్ తీసుకోండి. కొన్నింటిని ఎప్పటికప్పుడు మర్చిపోతే మంచిది. ఇంకొన్నిటిని గుర్తు చేసుకుంటూనే ఉండాలత్తయ్యా. ఏంటది? మర్చిపోయారా? ఎల్లుండి గాయత్రమ్మ గారి వర్ధంతి. ఆవిడ్ని చంపేసిన రోజు. వదినా, సారీ. పెద్దత్తయ్య గారు చనిపోయిన రోజు. నాకెందుకు గుర్తులేదు హాసిని? గాయత్రక్క మనల్ని విడిచిపెట్టిపోయి 2 పుష్కరాలవుతోంది. పెద్దమ్మ లేదు గాని తన పేరు గల గాయత్రి పాప మాత్రం ఈ ఇంట్లోనే ఉంది. యాదృచ్ఛికం అంటే ఇదేనేమో. ఈ ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి గాయత్రిని చూడనే లేదు. పాపా, ఎక్కడ ఆడుకుంటున్నావు? నాతో ఆడుకోవడానికి రాలేదెందుకని? వస్తే ఉండవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడైతే సర్పదేవికి గాయత్రిని ఉలూచిని తీసుకువెళ్లానో అప్పట్నుంచి చిన్నపిల్లలంటే అటాచ్మెంట్ పెరిగిపోయింది. రామ్మా, రా రా. ఏంటి ఎత్తుకుంటారా? ఎత్తుకుంటారంతే. ఎత్తుకొని పోర్లేక. రా గాయత్రి, సర్పదేవికి మనం వెళ్ళాం కదా, గుర్తుందా లేదా? అక్కడ నువ్వు తప్పిపోయావు. నేను ఉలూచి నిన్ను వెతుక్కుంటూ మేం కూడా దారి తప్పిపోయాం. మొత్తానికి మాకన్నా నువ్వు ముందు ఇంటికొచ్చేసి మంచి పనే చేశావు. రా తల్లి, కమ్ కమ్ కమ్. వెళ్ళు గాయత్రి. అత్తయ్య ఎత్తుకుంటానని చెప్తుంది కదా. వదినని అమ్మ రూపం మారింది కాబట్టి ఎవరో అనుకుంటున్నట్టుంది. గుర్తుపట్టలేదనుకుంటా. ఐడియా అల్లుడు.
వదిన రాగానే నీ చెంప టచ్ చేసింది. అప్పుడు అమ్మాని నువ్వేగా మా అందరికన్నా ముందు గుర్తుపట్టింది. ఇప్పుడు గాయత్రిని వదిన టచ్ చేయగానే గుర్తుపట్టేస్తుందేమో. ఈ ఆలోచన ఏదో బానే ఉంది. ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? బాబుగారు, ముట్టుకుంటే ఏమవుతుంది? గాయత్రి, షేక్ హ్యాండ్ ఇవ్వమ్మా. ఇవ్వు. దట్స్ గుడ్. గోవిందా గోవిందా. వదినా, ఏమైంది? ఏమీ లేదు, దేవుణ్ణి తలుచుకుంటున్నానంతే. హరి ఓం, ఓం నమ శివాయ, గోవిందాయ నమః, జై విశాలాక్షి. ఎప్పుడంటే అప్పుడు భక్తి పుట్టుకొస్తుంది హాస్కి. పర్లేదమ్మా, నువ్వివ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగిపోయిన కథని రాయడానికి, నిలిచిపోయిన రథాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తున్నారట. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో తెలియడం లేదాంటీ? భాస్కర్ వాళ్ళ చెల్లెల గురించి ఆరా తీస్తున్నావట. ఏంటి సంగతి? అసలు తన గురించి నీకెందుకు మనీషా? ఏం లేదా ఆంటీ, లక్కీకి రక్త సంబంధం లేదు. తండ్రి ప్రేమ ఎంత దొరికినా రక్త సంబంధం ఉన్న తల్లి ప్రేమ కూడా కావాలి కదా. కావాలని నిన్నడిగిందా? అడగలేదనుకోండి, కానీ ఏదో ఒక రోజు తనకు కూడా తల్లి కావాలి అనిపిస్తుంది. తన తల్లిని తీసుకురమ్మని అడుగుతుంది. అందుకే లక్కీ తల్లి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమోనని, ఆవిడ దొరికే అవకాశం ఏమైనా ఉందేమోనని భాస్కర్ని అడిగాను, అంతే. చూడు మనీషా, మిత్రకి లక్కీకి రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య అంతకన్నా ఎక్కువ అనుబంధం ఇప్పుడు ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్యకి ఇప్పుడు లక్కీకి జన్మనిచ్చిన తల్లి రావాలని, మిత్రని లక్కీని వేరు చెయ్యాలని నేననుకోవడం లేదు. కోరుకున్నామని కాకరపాదుకి కనకాంబరాలు పోస్తాయా? కోరుకోలేదని కనకాంబరం చెట్టుకి కరక్కాయలు కాస్తాయా అన్నట్టు, నువ్వు కోరుకోవడం లేదని ఏదో రోజు లక్కీ తల్లి రాకుండా ఉంటుందా? లక్కీని నాకు తిరిగి ఇచ్చేయండి అని అడగకుండా ఉంటుందా? కారణం ఏదైనా కన్నతల్లిని దూరం చేసి లక్కీని మిత్రని కలిపాడు ఆ పైవాడు. ఆ బంధం ఇంకా అలాగే ఉండనివ్వండి. లక్కీ తల్లొస్తుంది, వచ్చి లక్కీని తీసుకెళ్లిపోతుంది అని మీ ఊహకు కూడా రానివ్వకండి. ఎందుకంటే లక్కీ దూరం అయితే మిత్ర తట్టుకోలేడు. అలాంటి పరిస్థితి ఈ ఇంట్లో రావడానికి వీల్లేదు. ఇది మరీ బాగుందక్క. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే రెక్కలో చెగ ఎగిరిపోతున్నారు. అలాంటిది ఈ ఆరు తెచ్చుకున్న బంధాలు బరువు కాకుండా ఉంటాయా? చూడక్క, మనీషాకి మిత్రకి పెళ్లి చేసేస్తే వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు. అప్పుడు అర్థం లేకుండా వచ్చిన లక్కీ లాంటి బంధాల కోసం మనం పడి చచ్చే అవసరమూ ఉండదు. అర్ధాంతరంగా వెళ్ళిపోయినప్పుడు అంత గుండెలు బాదుకొని ఏడ్చే పని ఉండదు. నేనెందుకు చెప్తున్నానో ఆలోచించక్క. ఈ విషయం గురించి నేనింతకు ముందే స్పష్టత ఇచ్చాను. మిత్రకి మనీషాని పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటేనే అది జరుగుతుంది.
లేకపోతే జరగదు. పైగా ఇప్పుడు మిత్ర చుట్టూ ఒక గండాల వలయం చుట్టుముడుతూ ఉంది. దానిలోంచి బయటపడే వరకు మిత్ర మనీషాల పెళ్లి గురించి నేను కూడా ఆలోచించదలుచుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది నాన్న, ఎందుకలా ఉన్నావు? నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను లక్కీ. ఏం నిర్ణయం? నీ విషయంలోనే, నీ భవిష్యత్తు గురించే. అది నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు కూడా ఒప్పుకోవాలి. మా నాన్న నా గురించి ఒక డెసిషన్ తీసుకున్నారంటే అది ఖచ్చితంగా నాకు మంచి చేసేదే అయి ఉంటుంది, నా ఫ్యూచర్కి పనికొచ్చేదే అయి ఉంటుంది. అలాంటప్పుడు వద్దు కాదు అని ఎందుకంటాను? ఖచ్చితంగా నేను చెప్పిన మాట వింటావు కదా? ఖచ్చితంగా వింటాను నాన్న. దాట్స్ మై గర్ల్. దీక్షితులు గారు నాకెందుకు కాల్ చేస్తున్నారు? లక్కీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అప్పుడు కాల్ చేసి మాట్లాడతాను. లక్కీ దిగు. మిత్ర కాల్ లిఫ్ట్ చేయటం లేదేంటి? అరవిందకైనా ఫోన్ చేయాలి. దీక్షితులు గారు ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి దీక్షితులు గారు. అరవింద, మిత్ర ఎక్కడున్నాడు? మిత్రాకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. లక్కీని తీసుకుని స్కూల్కి వెళ్ళాడు దీక్షితులు గారు. ఏ గడి అయితే రాకూడదనుకున్నామో ఆ గడియే ఆసన్నమైంది. మిత్ర చుట్టూ ఒక ప్రమాదం ప్రళయంలో చుట్టుముడుతోంది. మిత్రకి రాబోతున్న గండం తనని అతి సమీపంలో వెంటాడుతుంది. ఉన్న పళంగా మిత్రాన్ని ఇంటికి తీసుకొచ్చేయండి. అంటే దీక్షితులు గారు, సమయం లేదు అరవిందా. మిత్ర ప్రాణం కాపాడుకోవాలంటే వెంటనే వెళ్ళి మిత్రను తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కారు నడపకూడదు. అసలు తను ఏ వాహనం నడపకుండా చూసుకోండి. 2-3 రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకండి. అలాగే దీక్షితులు గారు. ఏమైంది పెద్దమ్మా? మిత్రకి గండం అతి సమీపంలో ఉందట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.